వెలుగురేఖ, పొడవైన చొక్కా, లుంగీలాగా కట్టుకున్న ధోతి, విశాలమైన నుదురు, దాదాపుగా బట్టతల ఉన్న చిన్న వ్యక్తి ఒక గుడ్డ సంచి భుజానికి తగిలించుకొని వేగంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంచిలో చిన్న చిన్న ఊదీ పొట్లాలు, సాయిబాబాపై వ్రాసిన అష్టోత్తరం పుస్తకాలు, చిన్న సైజు బాబా ఫోటోలు ఇవే ఉండేవి. ఆపదలో ఉన్నవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి ఇవే ఆయనిచ్చే బహుమతులు. ఇవే అద్భుతాల్ని సృష్టిస్తాయి. ఊదీ పెడుతూ ఆయన సాయిబాబా పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు అని ఉచ్చరిస్తారు. ఈ అద్భుత వ్యక్తిత్వాన్ని ప్రతి సాయి భక్తుడు జీవితాంతం గుర్తుంచుకుంటాడు. 1940వ సంవత్సరానికి ముందు భారతదేశం మొత్తం మీద అతి కొద్ది మందికి మాత్రమే బాబా గురించి, షిరిడీ గురించి స్వల్పంగా మాత్రమే తెలుసు. కానీ నేడు సాయిబాబా మందిరాలు ప్రతి పల్లె పల్లెలకు విస్తరించాయి. సాయి భక్త బృందాలు, సత్సంగాలు, సమాజాలు అనేకం ఉన్నాయి. ఎంతో మంది తమ పిల్లలకు బాబా పేరు పెట్టుకుంటున్నారు. అనేక దుకాణాలు, సంస్థలు, కర్మాగారాలకు సాయి పేరు పెట్టుకుంటున్నారు. ఇదంతా శ్రీ నరసింహస్వామీజీ గ్రామ గ్రామానికి తిరిగి చేసిన సాయి ప్రచారం యొక్క ఫలితం. కేవలం గ్రామాల్లోనే కాక పట్టణాలలో కూడా ఇంటింటికి తిరిగి ఆయన బాబాను గురించి వారికి తెలియచేశారు. అలా తన కృషితో ఆయన మహారాష్ట్రలోని కుగ్రామమైన షిరిడీ నుంచి బాబా ఖ్యాతి దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేశారు. 1936 నుండి 1956లో మహాసమాధి పొందేంత వరకు శ్రీ నరసింహ స్వామీజీ చేసిన ఈ నిర్విరామ కృషికి ప్రతి సాయి భక్తుడు ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటాడు. సాయికి మన నమస్కారాలు సమర్పించే ముందు మన నరసింహ స్వామీజీకి మన కృతజ్ఞతలు తెలుసుకోవలసి ఉంటుంది. శ్రీ నరసింహ స్వామీజీ ఎవరు? ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన జీవితం ఎలా ఉంటుంది? ఆయన బాబాని ఎలా గుర్తించారు? సాయిబాబా అనే నిధిని ప్రతి ఒక్కరికి పంచడానికి ఆయన సలిపిన కృషి ఏమిటి? ఈ విషయాలన్నీ కూర్చిన స్వామీజీ సంగ్రహ చరిత్రను అందించడానికి ఒక వినయపూర్వక ప్రయత్నం చేసిన ఫలితమే ఈ చిన్ని గ్రంథం. ఇక బాబా అనుగ్రహాన్ని ఆస్వాదిద్దాం. మొదటి భాగము, గురుదేవుని పూర్వ జీవితం, జననము, బాల్యము. తమిళనాడు రాష్ట్రంలోని ఏరోడ్ జిల్లాలోని భవానీ ఎన్నో శతాబ్దాలుగా గొప్ప పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. దక్షిణ భారతదేశంలోని వేలాది మంది యాత్రికులు సంవత్సరం పొడవునా భవానీని దర్శించి అక్కడ కొలువై ఉన్న సంగమేశ్వర భవానీ మాతల అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. ఈ పట్టణం కావేరి, భవానీ మరియు గుప్తగామిని అనే 3 నదుల సంగమం వల్ల నెలకొని ఉండడంతో దీనిని తమిళనాడు యొక్క త్రివేణి సంగమం అని పిలుస్తూ ఉంటారు. శ్రీవత్స గోత్రీకులైన వెంకటగిరి అయ్యార్, అంగాచి అమ్మాళ్ అనే పుణ్య బ్రాహ్మణ దంపతుల పుత్ర సంతానం పొందాలనే కోరికతో ప్రతిరోజు ఈ సంగమేశ్వర భవానీ మాతలను అర్చిస్తూ ఉండేవారు. అంగాచి అమ్మాళ్లకు సంగమేశ్వరుని యందు గల అనన్య భక్తి విశ్వాసాల ఫలితంగా ఒకసారి ఒక సాధువు ఆమె ఇంటికి వేంచేశారు. ఆమె కోరికను గ్రహించిన ఆ సాధువు ఆమెను షోళింగర్లోని కొలువై ఉన్న నరసింహస్వామిని దర్శించమని సూచించారు. ఆ నరసింహస్వామి ఆమెకు తప్పక కొడుకును ప్రసాదిస్తారని ఆశీర్వదించి ఆ సాధువు వెళ్లిపోయారు. షోళింగర్లోని నరసింహస్వామిని దర్శించి వచ్చిన వెంటనే ఆ పుణ్య స్త్రీ కోరిక నెరవేరింది. అంగాచి అమ్మాళ్ గర్భం ధరించి పుత్రోదయానికై ఆ దంపతులు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. 1874వ సంవత్సరం ఆగస్టు 21వ తేదీన శ్రావణ పంచమి శుభదినాన సూర్యాస్తమయ సమయంలో గోధూళి వేళ 6:15 ఆ పతివ్రత మగ శిశువునకు జన్మనిచ్చింది. ఆ జననం కూడా ఎంతో చిత్రమైన పరిస్థితుల మధ్య జరిగింది. అంగాచి అమ్మాళ్ తన ఇంట్లో పెరట్లోని గొడ్లపాక వైపు నడిచి వెళుతుండగా అకస్మాత్తుగా ఏ ముందస్తు సూచన లేనట్లుగా ఎవరి సహాయం లేకుండానే అక్కడికక్కడే ప్రసవం అయిపోయింది. తదనంతర కాలంలో నరసింహ స్వామీజీగా వేనోళ్ల కొనియాడబడిన శిశువు జన్మించాడు.
గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య శ్రీ నరసింహ స్వామీజీ కి జై.